హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ మోనిక. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇంకొక కొత్త డిజైన్ని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఈ డిజైన్ పేరు వాటర్ డ్రాప్. అంటే మనము స్వెట్టర్లో వాటర్ డ్రాప్ డిజైన్స్ అనేవి కనబడుతుందన్నమాట. దాని గురించి నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ మీరు ఈ నిడిల్స్ పైన లూప్స్ వేసుకోండి. ఫ్రెండ్స్, మరి ఒకసారి చెప్తాను, లూప్స్ ఎలా వేయాలి అంటే మీరు ఫస్ట్ మార్కెట్లో అవైలబుల్గా ఉండే ఏవైనా నిడిల్స్ తీసుకోండి మీ రిక్వైర్మెంట్ని బట్టి. నిడిల్స్ని తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక ముడి వేసుకోవాలి. ఇది మన ఫస్ట్ లూప్ అన్నమాట. తర్వాత ఇది ఎండ్, దీన్ని టేల్ అంటాం. ఇదేమో మనం ఉన్నకే అటాచ్గా ఉన్న ఒక స్ట్రాండ్, ఒక దారం. ఇప్పుడు ఈ రెండుని ఇలా పట్టుకొని ఒక వి షేప్గా పట్టుకోవాలి. అంటే మన థంబ్ ఫింగర్ ప్లస్ ఇండెక్స్ ఫింగర్ మధ్యలో ఇలా పట్టుకొని ఇలా ఓపెన్ చేయాలి. చేశాక ఈ మనం ఏదైతే లూప్ ఆల్రెడీ వేసి ఉన్నామో దాన్ని దీని కింద నుండి, అంటే మన థంబ్ ఫింగర్ కింద నుండి ఇలా తీసుకొని మళ్ళీ ఇండెక్స్ ఫింగర్ కింద నుండి ఇలా తీసుకొని దీని మీద ఇలా వేసేయాలి. నేను మరి ఒకసారి చూపిస్తాను. తర్వాత ఇలా లాగేస్తే మీకు చూసారా సెకండ్ లూప్ అనేది పడిపోయింది. మళ్ళీ సేమ్ విధంగా ఇలా థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ అండ్ మళ్ళీ థంబ్ ఫింగర్ ఇలా లాగటం వల్ల మీకు థర్డ్ లూప్ అనేది పడిపోతుంది. అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవాలి. బట్ ఇక్కడ నాకు ఈ డిజైన్కి మనకంటూ కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. అంటే మనం ఒక డిజైన్ వేయాలి అనుకుంటే గనక దాని గురించి కొన్ని కొలత చొప్పున మనము లూప్స్ అనేవి వేసుకుంటూ ఉండాలి. అందులో ఈ వాటర్ డ్రాప్ చేయటానికి నాకు 10+1 కావాలి. 10+1 లూప్స్ అనేవి నాకు దీని మీద ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ 4 వేసాను, ఇంకొక 6 వేస్తాను. 9 అండ్ 10. ఇలా 10 అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఈ 10 అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అలా మీరు ఇంకా కొన్ని 10s వేసుకున్న తర్వాత, అంటే 10 మళ్ళా 10 అలా 10 మల్టిపుల్లో ఫస్ట్ మీరు అన్ని లూప్స్ని వేసుకోండి. లాస్ట్కి ఒక 1 మాత్రం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఆ ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకోవాలి అనేది నేను మీకు నెక్స్ట్ రో వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ 10 వేసాను, మిగిలినవి కూడా వేసుకొని నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మొత్తం నా దగ్గర ఒక 30 లూప్స్ వేసుకున్నాను. నేను చెప్పాను కదా 30 లూప్స్ వేశాక, అంటే 10 + 10 + 10 మొత్తం 30 వేసాను. ఇది నేను శాంపుల్కి చూపిస్తున్నా కాబట్టి 30 వేసుకొని +1 ఒకటి ఎక్స్ట్రా వేసుకోమని చెప్పాను కదా, దాని గురించి ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకుంటాను. సేమ్ మెథడ్గా ఇలా పట్టుకొని ఇలా తీసేయటం వల్ల ఇప్పుడు నాకు టోటల్ ఈ 2 నిడిల్స్ పైన టోటల్ నాకు 31 లూప్స్ అనేవి ఫామ్ అయినాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే మీ ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2లో నుండి ఒకటి ఇలా లాగేయటం వల్ల మీకు ఒకటి సపరేట్ అయిపోతుంది. ఇలా మెల్లిగా తీసేస్తే సపరేట్ అయిపోయింది, చూసారా. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు టర్న్ చేసుకొని ఇది టేల్, ఈ టేల్ని పక్కన పెట్టేసేయండి. ఇది మనం లాస్ట్కి కట్ చేసేసుకుంటాము. నెక్స్ట్ ఇప్పుడు మనకి అటాచ్ అయి ఉన్న స్ట్రాండ్ ఏదైతే ఉందో దీంతో నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, అంటే రివర్స్ స్టిచ్, అంటే బ్యాక్ సైడ్ మనకి ఎలాగైతే ఫామ్ అవుతుందో నేను ఫస్ట్ అది ఇక్కడ వేసుకుంటాను. అంటే మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. నా నీడిల్ ఇలా ఉంది, దీన్ని నా సైడ్ ఇన్సర్ట్ చేసి మన సైడ్ ఇన్సర్ట్ చేసి ఈ కింద ఉన్న ఈ స్ట్రాండ్తోని ఇలా ఓవర్లాప్ చేసి బయటికి తీసేయాలి. మళ్ళీ ఒకసారి మన సైడ్ ఇలా గుచ్చటం వల్ల ఏమవుతుందంటే మనకు బ్యాక్ సైడ్ ఉల్టా సైడ్ ఎలా అయితే ఉంటుందో ఆ స్టిచ్చెస్ అనేవి మనకి ఇక్కడ పడతాయి. ఫస్ట్ నేను నాకున్న మొత్తం 31 స్టిచ్చెస్ లూప్స్ అన్నిటినీ కూడా నేను ఇలాగే వేసుకుంటాను. ఇది ఫస్ట్ రో కాబట్టి మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది.
మెల్లిగా ఇలా తీసేసుకొని మళ్ళీ ఇన్సర్ట్ చేసి, నేను నా సైడ్ని ఇన్సర్ట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ నాకు రివర్స్గా స్టిచెస్ అనేవి పడతాయి అన్నమాట. ఇది నా రివర్స్ బ్యాక్ సైడ్. ఇది ఇలా నేను ఇది మొత్తం ఇదిగోండి నేను కొన్ని కంప్లీట్ చేశాను. ఈ మిగిలిన నా లూప్స్ అన్నిటినీ కూడా ఇలాగే నేను రివర్స్ స్టిచ్తో మొత్తం కంప్లీట్ చేసుకొని నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను మొత్తం నా రివర్స్ స్టిచ్ అంటే ఇలా పెట్టుకుంటే నా రివర్స్ స్టిచ్ ఇక్కడ ఇవన్నీ రివర్స్ స్టిచ్ సెకండ్ రో అనేది నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఇదిగోండి సెకండ్ స్టిచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇలా టర్న్ చేసుకుంటే మీకు ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యేది. మళ్ళీ ఇక్కడ నుండి మీ స్ట్రాండ్ ఇలా ఉంది కదా, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ థర్డ్ రో అనేది నేను స్టార్ట్ చేస్తాను. ఈ థర్డ్ రో అనేది మీరు ఒకవేళ స్వెటర్లో వేస్తున్నారు అని అంటే మీకు అట్లీస్ట్ ఇంతవరకు అంటే ఈ 4 ఫింగర్స్ ఎంత అయితే ఉందో అంతవరకు మీకు ఒక బార్డర్ వేసుకుంటారు మీరు స్వెటర్లో వేస్తున్నారంటే. ఇక్కడ నేను శాంపుల్గా మీకు చూపిస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా నేను దీని మీదనే మీకు డిజైన్ అనేది చూపించేస్తాను ఎలా వేస్తారు అనేది. టోటల్ నా దగ్గర 31 స్టిచెస్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ నేను రివర్స్ స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు థర్డ్ రోలో అంటే ఈ థర్డ్ రోనే నేను ఇప్పుడు బేసిక్ రో అంటాను. థర్డ్ రోనే నేను బేసిక్ రో. ఇక్కడ నుండే మన డిజైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇదే రోని అంటే ఇక్కడ నేను థర్డ్ రో ఏదైతే అంటున్నానో దీన్నే మీరు ఫస్ట్ రోగా తీసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ నేను నా నీడిల్ని ఇలా ఇన్సర్ట్ చేసి ఒకటి తీసేస్తాను. ఒక లూప్ని డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ ఈ ఏదైతే వెనక సైడ్ నేను స్ట్రాండ్ పెట్టానో దీన్ని ముందుకు అనుకోండి. ఇలా ముందుకు అనుకొని ఇందాక నేను వేసాను కదా 2 రివర్స్ స్టిచెస్, ఆ 2 రివర్స్ స్టిచెస్ని మళ్ళీ ఒకసారి ఇక్కడ వేసుకుందాం. 1 and 2 వేసుకున్నామా. తర్వాత ఈ స్ట్రాండ్ని మళ్ళీ ఎక్కడి నుండి అయితే తీసుకొచ్చామో అలా వెనక వేసేసేయండి. వెనక వేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు కౌంట్ చేసుకుంటే ఒక 5 స్టిచెస్ అనేవి మీరు ఇంతకుముందు జడ అల్లిక ఏదైతే చెప్పానో అలా జడ రావటానికి ఇక్కడ నేను ఒక 5 లూప్స్ అనేవి జడలాగా అల్లుతాను. చూడండి వెనకనే ఉంది ఇది నాకు 1 2 3 4 5. ఈ 5 అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ముందుకు తీసుకురండి. ఈ స్టాండ్ని మళ్ళీ 2 రివర్స్గా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి ఇప్పుడు ఇంతకుముందు మనం 5 వేసాం కదా, స్ట్రైట్గా 5 వేసాం. ఇప్పుడు నేను ఒకటే వేస్తాను. మళ్ళీ దీన్ని ముందుకు తీసుకొచ్చి మళ్ళీ 2 రివర్స్ స్టిచ్, మళ్ళీ దీన్ని బ్యాక్ తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి ఇంతకు ముందు మనం 5 వేసాం కదా, సేమ్ అదే ప్యాటర్న్ అంటే ఇప్పుడు ఇంత ప్యాటర్న్ నేను ఏదైతే చేశానో అదే ప్యాటర్న్ని మనం ఇక్కడ రిపీట్ చేస్తూ ఉంటాం. 2 వేసేసాను రివర్స్గా, మళ్ళీ 5 అనేది స్ట్రైట్ 1 2 3 4 and 5 వేసాక మళ్ళీ దీన్ని ముందుకు తీసుకొచ్చి 2 అనేవి రివర్స్ 1 2. తర్వాత నేనేం చేశాను 5 వేసాను, 2 ఏమో రివర్స్ వేసాను, మళ్ళీ 1 వేయాలి. 1 స్ట్రైట్, మళ్ళీ దీన్ని ముందుకు తీసుకొచ్చి 2 రివర్స్ 1 2. ఇక్కడికి నాకు సెకండ్ సెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ 5 ఇక్కడ నుండి స్టార్ట్. సో 1 2 3 4 and 5 తర్వాత ఇది ముందుకు తెచ్చుకొని మళ్ళీ నేను 2 వేసుకుంటాను కదా రివర్స్గా, అలా మళ్ళీ 2 వేసుకుంటాను.
లాస్ట్కి వచ్చేది మనకి ఇంతకుముందు నేను చెప్పాను కదా ఒకటి ఎక్స్ట్రా పెట్టుకోండి అని, అంటే 30 + 1 పెట్టుకోమన్నా కదా, ఆ 1 అనేది ఇక్కడ మిగిలిపోతుంది. ఈ మిగిలిపోయే దానివల్ల మీకు ఎడ్జ్ ఏదైతే మీకు స్వెటర్ చేస్తారో అది నైస్గా అంటే ఫినిషింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది అనమాట. దీన్ని మీరు ఐదర్ ఇలా రివర్స్ అన్నా వేసుకోండి, లేదు అనుకుంటే మీరు మళ్ళీ ఇంతకుముందు మనం వేసినట్టు ఇలా అని కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఈ 2తో పాటు దీన్ని కూడా ఇలానే వేసేసుకుంటాను. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ రో, డిజైన్లో ఇది నా ఫస్ట్ రో. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వేసేది డిజైన్లో సెకండ్ రో. ఇక్కడ నేను డిజైన్ని సెట్ చేసేసాను. ఈ రోలో నేను డిజైన్ని సెట్ చేశాను. సెట్ చేశాక మీరు టర్న్ చేస్తే మీకు ఇక్కడ నుండి కనిపించేది డిజైన్లో సెకండ్ రో. ఈ సెకండ్ రో అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఈ సెకండ్ రో మళ్ళీ థర్డ్లో డిజైన్ వస్తుంది, మళ్ళీ ఫోర్త్ రో అనేది అంటే ఈ సెకండ్, ఫోర్త్, సిక్స్త్ రో అంతా కూడా ఈక్వల్ అంటే సేమ్గా ఉంటుంది, సేమ్గా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ మనము ఈవెన్ నెంబర్స్గా ఉన్న రోస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు డిజైన్ రాదు. అది ఎలా ఉందో అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను మీకు చెప్తాను ఇప్పుడు ఎలా చేయాలో. ఎప్పుడైనా మీరు ఏ స్వెటర్ అయినా వేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ నాకు ఒక 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ ఎడ్జెస్లో ఉన్న స్టిచెస్ని ఎప్పుడు కానీ ఎలా ఉందో అలా తీసేయండి. దాన్ని అల్లకపోతేనే మీకు ఎడ్జెస్ అనేవి నీట్గా వస్తుందన్నమాట. కాబట్టి ఫస్ట్ది నేను తీసేస్తాను. ఇలా తీసేసానా? ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, అటు నుండి నేను 2 స్టిచెస్, ఈ 2 స్టిచెస్ నేను అటు నుండి రివర్స్గా వేశాను. అదే మనము ఈ సెకండ్ రో వేసేటప్పుడు ఇక్కడ నుండి వీటిని స్ట్రేట్గా వేయాలి. అంటే 1, 2 అయిపోయిందా? మళ్ళీ దీన్ని ముందు తెచ్చుకొని మనము 5 అనేవి అటు నుండి స్ట్రేట్గా వేసాం. ఫస్ట్ రోలో స్ట్రేట్గా వేసాం కదా, అది సెకండ్ రో వచ్చేసరికి అవి మనకు రివర్స్గా వేయాలి. ఇలా 1, 2, 3, 4 and 5. మళ్ళీ దీన్ని వెనక్కి అనుకొని మళ్ళీ నేను 2 గ్యాప్ పెట్టాను. 5 తర్వాత మళ్ళీ 2 అక్కడ రివర్స్ వేసాను కదా, ఆ రివర్స్ అనేవి ఈ సైడ్కి వచ్చేసరికి నాకు స్ట్రేట్గా అయిపోతాయి అవి. సో 1 and 2 తర్వాత మళ్ళీ దీన్ని ముందనుకొని అటు సైడ్ నేను 2 తర్వాత 1 వేసాను. నా డిజైన్ని ఎలా అయితే సెట్ చేసుకున్నానో అలా 1ని మళ్ళీ మీరు ఇటు సైడ్ నుండి రివర్స్ వేసుకోండి. మళ్ళీ వెనక్కి అనుకొని ఇది మళ్ళీ నా 2 గ్యాప్, ఇక్కడ ఈ 2 అనేవి మళ్ళీ గ్యాప్. 1 and 2 ఇక్కడికి నా ఒక సెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. 10లో నాకు ఒక సెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ నాకు 5 అనేది నేను అటు సైడ్ నుండి స్ట్రేట్గా వేసాను కాబట్టి ఈ సైడ్లో నాకు అవి బ్యాక్ సైడ్లో నాకు రివర్స్గా వస్తుంది. కాబట్టి మళ్ళీ దీన్ని ఈ స్ట్రాండ్ని నా సైడ్ పెట్టుకొని ఈ 5ని రివర్స్గా వేసుకుంటాను. 1, 2, 3, 4 and 5. 5 తర్వాత మళ్ళీ 2 గ్యాప్ గురించి, ఈ గ్యాప్ అనేది మనకు సెకండ్ రోలో స్ట్రేట్గా వస్తూ ఉంటుంది. మళ్ళీ దీన్ని ఫ్రంట్ అనుకొని 2 తర్వాత 1 అనేది రివర్స్, మళ్ళీ బ్యాక్ అనుకొని మళ్ళీ 2 అనేది స్ట్రేట్. 1 and 2 మళ్ళీ నా సైడ్ స్ట్రాండ్ని తీసుకుని ఇక్కడ మళ్ళీ మనకు 5 కనబడుతున్నాయి. సో 1, 2, 3, 4 and 5. ఈ 5 వేసేసాక మీకు ఇక్కడ మళ్ళీ 2 గ్యాప్ వచ్చాయి కదా, అవిటి గురించి ఈ 2ని
స్ట్రైట్గా అల్లేసుకోవాలి. ఈ ఎడ్జ్ లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము అటు సైడ్ నుండి అంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ నుండి ఎప్పుడు కూడా రివర్స్గానే తీసేసుకోవటం బెటర్. ఇప్పుడు దీంతో నాకు ఈ సెకండ్ రో అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఫినిషింగ్ లుక్ ఇలా కనబడుతుంది. ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఫ్రంట్ సైడ్ నుండి ఇలా కనబడుతుంది. చూడండి, ఇప్పుడు నేను మీకు థర్డ్ రో చూపిస్తాను. థర్డ్ రోలో ఫస్ట్ది యాజ్ ఇట్ ఈస్ చెప్పాను కదా, ఎలా ఉందో అలా తీసేయండి. తీసేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేవి ఈ టూ గ్యాప్ మీకు కనబడుతుందా? ఈ 5 ప్లస్ ఈ 2 దీంట్లో డిఫరెన్స్ ఉంది కదా. ఈ 5 లూప్స్లో ప్లస్ ఈ 2లో ఈ 2 అనేవి మనకు గ్యాప్గా వస్తాయి. ఈ గ్యాప్ నేను ఇలా రివర్స్గా వేసుకుంటాను కాబట్టి ఫస్ట్ నా స్ట్రాండ్ని ముందుకు అనుకొని రివర్స్గా నేను అల్లుకుంటాను. 1 and 2. ఈ 2ని వేసేసాక మళ్ళీ నా స్ట్రాండ్ని ఎలా ఉందో అలా వెనక్కి తీసుకుని ఈ 5 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 5ని నేను 3 చేయాలి. ఎలా చేస్తాను? ఫస్ట్ నేను నా ఉన్న ఫస్ట్ లూప్ని ఇలా తీసుకోండి, జస్ట్ తీసుకొని దీన్ని రివర్స్గా సేమ్ అదే నీడిల్ పైన వేసేయాలి. ఫస్ట్ ఉన్న లూప్ని తీసుకొని దాన్ని సేమ్ అదే నీడిల్ పైన వేసేయాలి. వేసేసాక ఈ నీడిల్ని తీసుకొని ఈ హ్యాండ్లో ఉన్న నీడిల్ని తీసుకొని ఇలా ఇన్సర్ట్ చేయండి. ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి చూడండి ఫ్రెండ్స్, ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 లూప్స్ని కలిపి ఒక్క లూప్గా చేయాలి. ఇప్పుడు నేను చేయటం కోసం ఇలా బ్యాక్ సైడ్ నుండి ఇన్సర్ట్ చేస్తే మీకు ఇదిగోండి ఇలా కనబడుతుంది. ఇదిగోండి ఇలా ఈ రెండింటిని సేమ్ అదే విధంగా తీసేస్తే ఇక్కడ 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ నీడిల్ పైన నాకు 2 ఉన్నాయి. ఈ నీడిల్ పైన ఒక లూప్ అనేది ఫామ్ అయిపోయింది. అంటే 2ని కలిపి నేను ఒకటి చేసేసాను. మళ్ళీ ఈ 2ని తీసేసేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ సేమ్ అదే విధంగా ఈ 1 ఏదైతే ఉందో మిడిల్లో ఉండేది యాజ్ ఇట్ ఈస్ అల్లుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ 2 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 2ని మళ్ళీ 2ని 1గా చేయాలి. ఇదిగోండి టోటల్ ఇప్పుడు నాకు ఈ నీడిల్ పైన చూసుకుంటే కనుక ఇక్కడ 5 ఉండాలి. ఈ 5ని నేను 3 చేసేసాను. ఇదిగోండి 1 2 3 అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ముందుకు అనుకొని నాకు ఇక్కడ గ్యాప్ ఇవి 2 లూప్స్ అనేవి కనబడుతున్నాయి. చూడండి 1 2. ఈ 2ని యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా అనుకోండి. ఫస్ట్ 1 and 2. తర్వాత మళ్ళీ స్ట్రాండ్ని బ్యాక్ అనుకొని, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ ఒక్కటే ఉంది కదా, ఒకటి నేను స్ట్రైట్గా అల్లుకున్నాను. నా డిజైన్ ఫామ్ చేసుకోవడానికి ఇది నేను ఏదైతే 1 స్ట్రైట్గా అల్లుకున్నానో ఈ 1 లూప్ని నేను 5 లూప్స్గా చేయాలి. 1 లూప్ని 5 లూప్స్గా చేయాలి. ఎలా అంటే ఫస్ట్ దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసి ఇలా వేసుకోండి. తర్వాత దీన్ని ఇలా బయటికి తీయండి. తీసాక ఈ స్ట్రాండ్ని దీనిపై నుండి ఇలా రొటేట్ చేయండి. రొటేట్ చేసి మళ్ళీ సేమ్ దీంట్లో నుండే మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి. చేసి రొటేట్ చేసి తీసేసుకోండి. మళ్ళీ దీంట్లో నుండే బయటికి తీసి మళ్ళీ ఒకసారి రొటేట్, సేమ్ లూప్ నుండి తీసుకొని మళ్ళీ రొటేట్, దీన్ని బయటికి తీసేయండి. ఇప్పుడు మొత్తం లూప్ని తీసేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా చూస్తే ఒక్క లూప్ నుండి నేను టోటల్ 5 లూప్స్ అనేవి ఫామ్ చేశాను. ఈ 5 లూప్స్ మీకు ఇక్కడ నుండి ఈ రోలో ఇలాగే కనబడుతుంది దగ్గరగా. అదే నెక్స్ట్ రోలో మీరు రివర్స్ సైడ్ వేసేటప్పుడు, బ్యాక్ సైడ్ వేసేటప్పుడు ఇవి క్లియర్గా మీకు 5 లూప్స్ కనబడతాయి. ఇదే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఫస్ట్లో 5 లూప్స్ని 3 చేశాను. నెక్స్ట్ ఇక్కడున్న 1ని 5 చేశాను. ఇదే మనము రిపీట్ చేసుకుంటూ వెళ్తాం. త్రూ అవుట్ మన రోలో ఎన్ని మనకు లూప్స్ ఉన్నాయో అవన్నిటిని మనం ఇలాగే చేయాలి.
ప్యాటర్న్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఈ 2 రివర్స్ కనబడుతున్నాయి కదా, ఈ 2 ఇలా వీటిని రివర్స్గా అల్లుకునేద్దాం. 1 2 అల్లుకున్న తర్వాత చూడండి మళ్ళీ మీకు 5 అనేవి స్ట్రైట్గా కనబడుతున్నాయి. 1 2 3 4 5. ఈ 5ని ఏం చేయాలి, మళ్ళీ 3 చేయాలి. 5ని 3 చేయాలి. 3 చేయడం కోసం ఫస్ట్ నేను ఉన్న ఈ లూప్ని ఇలా తీసుకొని జస్ట్ నేను ఇలా తిప్పి వేసుకుంటాను. ఫస్ట్ ఉన్న లూప్ని తిప్పి వేసుకున్నాను. తర్వాత ఈ ఫస్ట్ అండ్ సెకండ్ లూప్ని కలిపి ఒకటి చేయాలి. ఒకటి చేయటం కోసం ఇలా వేసుకోండి. ఇదిగోండి రెండుని కలిపి ఒకటి వేసాను. వేసి ఈ లూప్ని తీసేయండి. ఇదిగోండి తీసేయటం వల్ల నాకు 2 అనేవి 1 అయిపోయింది. మళ్ళీ ఈ 1 ఏదైతే ఉందో ఆ 1 అలాగే అల్లుకోవాలి. మళ్ళీ ఈ 2 లూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2ని మళ్ళీ 1 చేయాలి. 1 చేయటం కోసం బ్యాక్ సైడ్ నుండి ఇన్సర్ట్ చేసి ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. టోటల్ నాకు 5 ఉన్నవి నేను 3 చేసేసాను. మళ్ళీ నాకు ఇక్కడ 2 గ్యాప్ అనేవి ఉన్నాయి కదా, గ్యాప్ స్టిచెస్. ఆ గ్యాప్ని వేసుకోవడానికి స్ట్రాండ్ని ముందుకని 1 and 2. ఈ 2 అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ నేను 1ని 5 చేశాను కదా, ఇక్కడ ఇదిగోండి కనబడుతుంది కదా, ఆ 1ని 5 చేయాలి. ఇదిగోండి ఇక్కడ నాకు మళ్ళీ 1 అనేది కనబడుతుంది. ఈ 1ని 5 చేయటం కోసం ఫస్ట్ మీరు ఇలా ఇన్సర్ట్ చేయండి, లూప్ వేయండి, ఇలా తీసి దీన్ని బయటికి తీసేయకూడదు, నీడిల్ నుండి బయటికి తీసేయకూడదు, ఇదే ఇంపార్టెంట్. దీన్ని ఇలా రొటేట్ చేసి మళ్ళీ ఇందులో నుండే ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ ఇందులో బయటికి తీసి మళ్ళీ ఒకసారి రొటేట్ చేసుకొని సేమ్ లూప్ నుండే తీస్తున్నాను. చూడండి సేమ్ లూప్ నుండే మళ్ళీ ఒకసారి. ఇప్పుడు టోటల్ నేను ఒక్క లూప్ నుండి 5 లూప్స్ అనేవి చేసేసాను ఇక్కడ వరకు. ఇదిగోండి ఇప్పుడు మీకు ఈ ఒక క్లస్టర్గా కనబడుతుంది కదా, ఇవన్నీ 5 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇది నేను బ్యాక్ సైడ్ వేసేటప్పుడు క్లియర్గా కనబడుతుంది. మళ్ళీ రివర్స్ అనుకుని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు మిగిలినవి ఎన్ని స్ట్రాండ్స్ అయితే ఉన్నాయి, ఎన్ని లూప్స్ అయితే ఉన్నాయో అవన్నిటిని కూడా నేను కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నా 3rd రో అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4th రో. రోలో ఈ రో అనేది దీంట్లో మనకు డిజైన్ అనేది రాదు. ఈ రోలో డిజైన్ అనేది రాదు కాబట్టి ఇక్కడ మనకు ఎలాగైతే కనబడుతున్నాయో లూప్స్ అలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. రివర్స్గా కనబడితే రివర్స్, స్ట్రైట్గా కనబడితే స్ట్రైట్. చూడండి ఫస్ట్ లూప్ అయితే నేను ఎలా ఉందో అలా తీసేస్తాను. తీసేసిన తర్వాత ఇక్కడ నాకు ఈ 2 అనేవి గ్యాప్ అటు నుండి నేను రివర్స్ చేశాను కాబట్టి ఇటు నుండి నేను స్ట్రైట్గా వేస్తాను. సో ఇదిగోండి 1 and 2 ఈ 2 అయిపోయినాయి. తర్వాత ఇక్కడ నేను 5ని 3 చేశాను కదా ఫ్రెండ్స్, ఇటు నుండి నేను 5ని 3 చేశాను. ఆ 5ని 3 అనేవి ఇక్కడ నాకు రివర్స్గా కనబడతాయి. అటు నుండి నేను స్ట్రైట్గా చేశాను కాబట్టి ఇక్కడ నాకు రివర్స్ కనబడుతున్నాయి. సో నేను ఏం చేయట్లేదు, జస్ట్ వీటిని నేను రివర్స్గా అల్లేసుకుంటాను. 1 2 and 3. ఈ 3 అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ అనుకొని ఇవి మళ్ళీ నాకు 2 అనేవి గ్యాప్ వచ్చాయి. సో 1 and 2 తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఒక్కటే ఒక లూప్ని నేను 5 లూప్స్ చేశాను కదా. ఇక్కడ చూడండి ఒక లూప్ని 5 చేశాను కదా, ఆ లూప్స్ ఇప్పుడు మనకి ఇక్కడ 5 అనేవి రివర్స్గా వేసుకుంటే 5 కనబడతాయి. చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది 1 2 3
చూసారా 1 నుండి నేను 5 చేశాను కదా, ఆ 5 అనేవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇదిగోండి ఇక్కడ నుండి 5 తర్వాత మళ్ళీ మనకు గ్యాప్ అవి 2, ఆ గ్యాప్ ఎలా ఉందో అలా వేసేసేయండి. 1 and 2. ఈ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రంట్కి తీసుకుని 5ని 3 చేసాం కదా, ఆ 3వి మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసాయి. ఈ 3ని మనం ఏం చేయాలి, ఎలా ఉందో అలా వేసేయండి. 1 2 3. సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్ని మీరు రిపీట్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ రిమైనింగ్ ఉన్న అన్ని లూప్స్ అయిపోతాయి. నేను ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఈ 2 అనేవి కనిపిస్తున్నాయి. ఈ 2 అనేవి అక్కడ నుండి మనకు గ్యాప్ ఇవి, ఈ గ్యాప్ అక్కడ నుండి రివర్స్గా వేసాను కాబట్టి ఇటు నుండి నేను స్ట్రైట్గా వేస్తాను. ఈ 2 స్ట్రైట్గా వేయాలి. ఒక లూప్ని నేను ఇక్కడ 5 చేశాను, ఇవి దగ్గరగా ఉన్నాయి కదా, ఈ 5ని అన్నిటిని కూడా రివర్స్గా అల్లుకోవాలి. అల్లుకున్న తర్వాత మళ్ళీ 2 గ్యాప్ వస్తుంది. తర్వాత 5ని ఏదైతే 3 చేశానో ఆ 3ని ఈ బ్యాక్ సైడ్ నుండి మనం వీటిని రివర్స్గా అల్లుకోవాలి. రివర్స్గా అల్లుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ 2 అనేవి మనకు గ్యాప్ వస్తాయి. ఇది అనేది సైడ్ స్టిచ్ని మీరు ఐదర్ తీసేయచ్చు ఆర్ మీరు అల్లుకున్నా పర్వాలేదు. అలా ఈ రో మొత్తం 4th రో మొత్తం కంప్లీట్ చేసుకోండి. నేను మొత్తం కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నా 4th రోని నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు 5th రోలో కూడా మనకు డిజైన్ అనేది వస్తుంది, నేను చూపిస్తాను. ఫస్ట్ ఎస్ స్టిచ్ అనేది ఎలా ఉందో అలా తీసేయండి. నెక్స్ట్ గ్యాప్ స్టిచెస్ని ఎప్పుడు కూడా రివర్సే వేయాలి కాబట్టి రివర్స్గా వేసుకుంటున్నా. 1 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు 1 2 3, ఈ 3 అనేవి మనకి ఇక్కడ ఒక వాటర్ డ్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ 3 దగ్గర. ఈ 3ని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఇలా తీసుకోండి. ఈ 3ని బ్యాక్ సైడ్ నుండి, అంటే చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇలా ఈ 3ని ఇలా బ్యాక్ సైడ్ నుండి ఒకటిగా అల్లేసేయాలి. 3ని 1 చేయాలి ఇప్పుడు మీరు ఇక్కడ, అప్పుడు మనకు ఒక డ్రాప్ అనేది కనబడుతుంది. ఇదిగోండి 3ని 1 చేసేసాను, ఇలా తీసేయండి. నెక్స్ట్ మళ్ళీ ముందు కనుక్కొని ఇక్కడ మనకు గ్యాప్ స్టిచెస్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్ని మళ్ళీ గ్యాప్ రివర్స్గా వేసేసుకోండి. 1 2. మళ్ళీ బ్యాక్ సైడ్ అనుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1ని మనము 5 చేసాం కదా, అవి 5 ఇక్కడ ఉన్నాయి. 1 2 3 4 5. ఈ 5ని ఎలా ఉందో అలా స్ట్రైట్గా అల్లేసుకోండి. ఈ 5th రోలో ఈ 5ని మనం ఏమీ చెయ్యం, ఎలా కనపడుతుంటే అలా మనం వేసుకొని వెళ్ళిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ గ్యాప్ అవి 2. 1 2 తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు 1 2 3 అనేవి కనబడుతున్నాయి కదా, ఈ 3ని మళ్ళీ మనం 1 చేయాలి. 3 లూప్స్ని కలిపి 1 లూప్ చేయాలి. ఇలా బ్యాక్ సైడ్ నుండి ఇదిగోండి 3 అన్నీ కూడా ఒకటి అయిపోయినాయి. జస్ట్ దీని మీద వేసుకొని 3, ఇక్కడ 3 లూప్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఇది 1 లూప్. ఈ 3ని ఇలా తీసేయండి. నెక్స్ట్ అగైన్ గ్యాప్ అవి 2 వస్తాయి మనకి ఇక్కడ. ఇందాక మనం 1ని 5 ఏవైతే చేసామో ఆ 5 మనకి ఇక్కడ ఉంటాయి, ఇక్కడ వరకు.
ఈ 5ని ఎలా ఉందో అలా స్ట్రైట్గా వేసేయాలి. 1 2 3 4 అండ్ 5 వేసేసిన తర్వాత మళ్ళీ స్ట్రాండింగ్ ముందు తీసుకొచ్చి 2 గ్యాప్వి ఫిల్ చేసుకోండి. గ్యాప్వి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 1 2 3 అనేవి మళ్ళీ మనకు స్ట్రైట్గా ఉన్నాయి. ఈ 3ని మనము 1 చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ నుండి 3ని ఇలా తీసుకోండి. మళ్ళీ దీన్ని దీని మీద రొటేట్ చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసింది. ఈ 3 అనేవి 1 అయిపోయింది. మళ్ళీ 3ని తీసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ మనకు గ్యాప్ అవి 2 వస్తాయి కదా, ఆ 2ని ఎలా ఉందో అలా రివర్స్గా వేసేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని కూడా బెటర్ మీరు రివర్స్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే స్ట్రైట్గా అన్నా వేసుకోవచ్చు. అది మన ఎడ్జ్ స్టిచ్ కాబట్టి మనకు క్లియర్గా వస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే మీకు హాఫ్ వాటర్ డ్రాప్ అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, చూడండి ఇదిగోండి ఒక షేప్ అనేది వచ్చింది కదా, ఒక ట్రయాంగిల్ లాగా మీకు కనబడుతుంది కదా. ఇక్కడ కింద ఇలా స్ట్రైట్గా ఉంది కాబట్టి మీకు ట్రయాంగిల్గా కనబడుతుంది. అదే ఇప్పుడు నెక్స్ట్ రోస్ మనం వేసేటప్పుడు ఇదనేది క్లియర్గా వాటర్ డ్రాప్ షేప్ అనేది కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వాటర్ డ్రాప్ ఇక్కడ ఒకటి ఫామ్ అయింది కదా, ఇది 1. ఇక్కడ మళ్ళీ 5 ఉన్నాయి కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఈ 5ని మళ్ళీ 3 1 మళ్ళీ ఇక్కడ ఈ 1 ఉంది కదా, ఇదిగోండి ఈ వాటర్ డ్రాప్ని 5ని మనం 1 చేసాం కదా, ఈ 1 దగ్గర మళ్ళీ 5 చేయాలి. ఇక్కడ మళ్ళీ 5 చేయాలి. మళ్ళీ ఇక్కడున్న ఈ 5 దగ్గర మళ్ళీ మనం 3 అండ్ 1. ఇందాక నేను చూపించిన ఏవైతే స్టెప్స్ ఉన్నాయో అవిటిని మీరు ఫాలో అయ్యకుంటూ పోతే మీకు నెక్స్ట్ డిజైన్ అనేది కనబడుతుంది. నేను నెక్స్ట్ రో మీకు చూపిస్తాను. ఇది నా రివర్స్ సైడ్లో 6th రోలో ఇదిగోండి బ్యాక్ సైడ్ మీకు ఇలా కనబడుతుంది. 6th రోలో ఫస్ట్ అయితే ఎడ్జ్ స్టిచ్ తీసేయండి. తర్వాత ఈ 2 స్టిచెస్ అటు నుండి రివర్స్ వేసాం కాబట్టి ఇవి గ్యాప్ అవి 2 ఇటు నుండి స్ట్రైట్గా వేసుకోవాలి. నెక్స్ట్ ముందు కనుకొని ఇక్కడ 1 ఉంది ఫ్రెండ్స్, ఇది నేను 3ని 1 చేశాను కదా, ఈ 1ని ఎలా ఉందో అట్లా రివర్స్గా వేసుకోవాలి. తర్వాత స్ట్రాండ్ని వెనక అనుకొని మళ్ళీ గ్యాప్ అవి 2 వస్తాయి. 1 అండ్ 2 తర్వాత మళ్ళీ స్ట్రాండ్ని ముందు కనుకొని ఇక్కడ ఈ 5 అటు నుండి స్ట్రైట్గా వేసాం కాబట్టి ఇటు నుండి రివర్స్గా వస్తుంది. సో 1 2 3 4 అండ్ 5 తర్వాత స్ట్రాండ్ వెనక అనుకొని మళ్ళీ 2 గ్యాప్వి వస్తాయి మనకు. 1 2. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. ఇక్కడ వరకు మనకు ఒక సెట్ అనేది కంప్లీట్ అయింది. సేమ్ ఇదే ప్యాటర్న్ని మీరు ఇక్కడంతా రిపీట్ చేయండి. ఇది మనకు ఈవెన్ రో. ఇది నేను 6th రో కదా, ఇది నాకు ఈవెన్ రోలో మనకు ఇక్కడ లూప్స్ ఎలా అయితే కనబడుతున్నాయో అలానే వేసుకుంటూ వెళ్ళాలి. అంటే మీకు మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో వచ్చే ఈవెన్ రోస్ అన్నీ కూడా ఇప్పుడు నేను చూపించిన విధంగానే వేయాలి. ఇప్పుడు నేను ఈ ఈవెన్ రోస్ని మళ్ళీ నెక్స్ట్ చెప్పను. ఈ రోని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ నుండి మనకు డిజైన్ ఇలా కనబడుతుంది 6th రో కంప్లీట్ చేశాక. ఇప్పుడు మనం 7th రోలో కూడా మనం డిజైన్ వేయాలి. సేమ్ ఇంతకు ముందు మనం వేసినదే, బట్ ఇక్కడ మనకు కొంచెమే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడున్న 5ని మనము 3 చేయాలి, ఇక్కడున్న 1ని మనము 5 చేయాలి. సేమ్ ఫస్ట్ ఉన్న ఎడ్జ్ స్టిచ్ని తీసేసి ఈ
ఈ ఉన్న 2 గ్యాప్ స్టిచెస్ని ఫస్ట్ వేసుకుందాం. 2 గ్యాప్ స్టిచెస్ని వేసుకున్న తర్వాత ఇది బ్యాక్ అనుకొని ఇక్కడ మనకు కనిపించేది ఈ యొక్క స్టిచ్. ఈ స్టిచ్ అనేది ఈ యొక్క లూప్ని 5 చేయాలి. 5 చేయడానికి సేమ్ ఇంతకుముందు నేను చెప్పాను కదా, సేమ్ అలాగే ఒకటే లూప్ నుండి 5 టైమ్స్ మనము స్ట్రాండ్ని వేస్తూ ఉండాలి. అప్పుడు మనకు టోటల్ 5 లూప్స్ అనేవి ఒక్క లూప్ తోటి 5 అనేది ఫామ్ అయిపోతాయి. ఇదిగోండి ఈ 5 ఇలా కనబడుతుంది. నెక్స్ట్ మళ్ళీ గ్యాప్ 2, ఇంతకుముందు మనం 5ని 3 చేసాం కదా, సేమ్ అదే విధాన్ని మళ్ళీ ఫాలో అవుదాం. ఫస్ట్ ఉన్న లూప్ని టర్న్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ 2ని కలిపి ఒకటి చేయాలి ఇలా. తర్వాత మిడిల్ ఉన్నదాన్ని ఎలా ఉందో అలా ఆ లూప్ని స్ట్రైట్గా వేసేసుకోవాలి. తర్వాత ఈ 2 ఏవైతే ఉన్నాయో ఈ 2ని ఇలా బ్యాక్ సైడ్ నుండి తీసుకుంటూ 2ని 1 చేయాలి. ఇదిగోండి 2ని 1 చేసేసాను ఫ్రెండ్స్. మళ్ళీ గ్యాప్ మనకు 2 వస్తాయి. చూడండి గ్యాప్ 2 వచ్చాయి. ఇక్కడ మనకు 1 కనబడుతుంది కదా, ఈ 1 మీద 5 వస్తాయి మళ్ళీ. నెక్స్ట్ గ్యాప్ 2, ఇక్కడ ఉన్న మనకు 5 స్టిచెస్ ఏవైతే ఉన్నాయో ఈ 5ని 3 చేయాలి. మళ్ళీ గ్యాప్ 2, మళ్ళీ ఇక్కడున్న 1 లూప్ మీద అంటే ఇక్కడ వస్తుంది, ఈ లూప్ మీద 5 చేయాలి. మళ్ళీ గ్యాప్ 2, ఇది ఎడ్జ్ స్టిచ్. టోటల్ ఈ రోని మనం ఇలాగే కంప్లీట్ చేసుకొని ఫినిష్ చేసుకోవాలి. నేను కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. నా 7th రో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది నా బ్యాక్ సైడ్ అంటే 8th రో. ఈ 8th రో అనేది మనకు ఎలా కనబడుతున్నాయో అలా వేసుకోవాలి. అంటే ఫస్ట్ది మనము ఎడ్జ్ స్టిచ్ తీసేసి నెక్స్ట్ గ్యాప్ 2 ఉంటాయి. ఈ గ్యాప్ 2 అటు నుండి రివర్స్గా వేసాం కాబట్టి ఇటు నుండి మనకి ఇటు స్ట్రైట్గా వస్తుంది. చూసారా జడలాగా కనబడుతుంది కదా. నెక్స్ట్ దీని తర్వాత ఈ 5 ఏవైతే ఉన్నాయో వీటిని రివర్స్గా వేసుకోవాలి. సేమ్ అలానే ఫాలో అవుతూ ఈ రో మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. నేను రో కంప్లీట్ చేసుకుని మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. నా 8th రోని నేను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ నాకు ఇలా కనబడుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఎడ్జ్ స్టిచ్ని తీసేయండి. ఇది నా 9th రో. నెక్స్ట్ 2 అనేవి గ్యాప్ అవి కదా, గ్యాప్ అవి నేను రివర్స్ వేసేసుకుంటాను. బ్యాక్ తీసుకెళ్ళి ఈ 5 ఏవైతే ఉన్నాయో ఈ 5ని ఎలా మనకు కనబడితే అలానే స్ట్రైట్గా వేసుకోవాలి. ఇక్కడ మనకు డిజైన్ ఏమీ ఉండదు. సో ఈ 5ని ఫస్ట్ నేను వేసేసుకుంటాను. మనకు గ్యాప్ వస్తాయి. గ్యాప్ వేసేసుకోండి. గ్యాప్ వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక పాట్ లాంటి షేప్ కనబడుతుంది కదా. ఈ పాట్ పైన 3 ఉన్నాయి మనకు లూప్స్. ఈ 3ని బ్యాక్ సైడ్ నుండి 3ని ఒకటేసారి నీడిల్ పైన తీసుకొని స్ట్రైట్గా అల్లేసేయాలి. నెక్స్ట్ 2 గ్యాప్ వస్తాయి. 1 and 2,
మళ్ళీ మీకు 5 కనబడుతున్నాయి. ఈ 5ని ఎలా ఉందో అలాగే కంప్లీట్ చేసుకోవాలి. ని కంప్లీట్ చేశాక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మనకు 2 గ్యాప్ వస్తాయి. మీకు ఇక్కడ డిజైన్ కనబడుతుంది కదా, ఇక్కడ 2 గ్యాప్ ఉంది. ఇక్కడ మనకు 1 2 3 దగ్గర పాట్ షేప్ కనబడుతుంది కదా, ఈ పాట్ షేప్ అనేది మనకు వాటర్ డ్రాప్ అవుతుంది. 3ని 1 చేసేయాలి. మళ్ళీ 2 గ్యాప్, ఈ 5ది స్ట్రైట్, అలాగే 5 2 గ్యాప్ అండ్ 1 ఎడ్ స్టిచ్. ఈ రోని మొత్తం ఇలాగే కంప్లీట్ చేసేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకు రివర్స్ సైడ్ నుండి అంటే బ్యాక్ సైడ్ నుండి డిజైన్ ఇలా కనబడుతుంది. ఫ్రంట్ సైడ్లో ఇలా ఉంటుంది. వాటర్ డ్రాప్ షేప్ మీకు కనబడుతుంది కదా, ఇది వాటర్ డ్రాప్ అన్నమాట. ఇలా మనం ఎన్ని రోస్ కావాలనుకుంటే ఇలా నేను ఇప్పటి వరకు నేను చెప్పిన ఫస్ట్ నుండి 9th or 10th రో వరకు మీరు స్టెప్స్ని రిపీట్ చేస్తూ ఉంటే మీ ఇంకా పైన డిజైన్ అనేది అయిపోతూ ఉంటుంది. నేను ఇంతకుముందు చేసిన ఒక ప్యాటర్న్ ఉంది, నేను ఆల్రెడీ చేసి పెట్టాను, అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను ఒక స్వెటర్ని. ఇది నేను మా పాప గురించి వేశాను. మీకు వాటర్ డ్రాప్స్ అనేవి కనబడుతున్నాయి కదా, చూడండి. దీంట్లో నేను ఫస్ట్ ఒక బార్డర్ వేసుకున్నాను. ఫస్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్లు ఫస్ట్ మీరు లూప్స్ అనేవి వేసుకోండి నీడిల్స్ పైన. తర్వాత ఇంత బార్డర్ అని చెప్పాను కదా, 4 fingers బార్డర్ వేసాను. బార్డర్ వేసాక మనకు ఇటు సైడ్ కూడా ఇది ఓపెన్ స్వెటర్ కాబట్టి మనకి దీనికి బటన్స్ హుక్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు. దీన్ని మనం బటన్ పట్టీ అంటాం. బటన్స్ గురించి ఇంత స్పేస్ అంటే ఒక 2 fingers స్పేస్ ఏదైతే ఉందో ఇంతవరకు మనము ఈ బార్డర్ వేసినట్టే వేయాలి. వేసాక నేను ఇంతకు ముందు చెప్పిన డిజైన్ ఏదైతే ఉందో వాటర్ డ్రాప్ గురించి చెప్పాను కదా, డిజైన్ ఎలా అయితే సెట్ చేశానో అలా సెట్ చేసుకొని ఇక్కడ మనం సెట్ చేసుకుని నెక్స్ట్ ఇలానే పైన మొత్తం వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది ఒక సైడ్ అన్నమాట. ఇలా మనకు ఒక సైడ్ తయారవుతుంది. నెక్స్ట్ అదే సేమ్ విధంగా నేను నెక్స్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్లో కూడా సేమ్ అదే ఫస్ట్ లూప్స్ తీసుకున్నాను, బార్డర్ అల్లుకున్నాను, ఇక్కడ బటన్ పట్టీ వేశాను. ఇది నా బటన్ పట్టీ, ఇది మొత్తం నా డిజైన్. నేను దీనికి కొంచెం వెరైటీగా ఉండేట్టుగా కొంచెం ఫ్యాషనబుల్గా చేయటానికి నేను కాలర్ అనేది చేశాను. ఇక్కడ ఇది షాల్ కాలర్ అంటారు, షాల్ కాలర్ చేశాను. మీరు కావాలనుకుంటే మామూలు కాలర్ కూడా చేసుకోవచ్చు. నేను అప్కమింగ్ వీడియోలో ఈ కాలర్ ఎలా వేయాలో కూడా చూపిస్తాను. ఇలా మనకు కంప్లీట్ ఓవరాల్గా ఈ వాటర్ డ్రాప్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది.